హలో అండి. ప్రైజ్ ద లార్డ్. ఈ 5 డేస్ నుంచి నేను ఏ వీడియో అప్‌లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే యూత్ క్యాంప్‌లో ఉన్నప్పుడు నేను ఏ వీడియో తీయలేదు. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ కూడా నేను ఈ వీడియోస్ ఏం తీసుకోలేదు. సో, మళ్ళీ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ మీకు ఒకటి షేర్ చేసుకోవాలి. నా లైఫ్‌లో గాడ్ విల్ ఎలా ఉందో మీకు చెప్తానండి. యూత్ క్యాంప్‌కి వెళ్ళడం కూడా గాడ్ విల్లా కాదా అనేది నేను చూసుకున్నాను. అంటే మాకు హోటల్ ఉంది. సో, వర్కర్స్ రాకపోతే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లోజ్ చేసే వరకు అక్కడే ఉండిపోవాలి. లేకుంటే అంటే అమ్మ ఒక్కటి చేసుకోలేదు కదా! సో, అక్కడే ఉండిపోతాను నేను కూడా. ఇన్‌కేస్ నేను యూత్ క్యాంప్‌కెళ్తే వర్కర్స్ రాకపోతే అమ్మ ఒక్కటి ఎలా చేసుకోగలుగుతది అనే థాట్‌లో అసలు నాకెళ్ళాలని ఉంది. ఎందుకంటే ఇయర్‌కి ఒక్కసారి వస్తది కదా! యూత్ క్యాంప్ అనేది. సో, వెళ్ళాలి, ఎలాగైనా ఎళ్ళాలి అనుకుంటా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా అనమాట. ఎళ్ళాలా? వద్దా? అని. సో, ఎట్లైనా ఒకసారి గాడ్ విల్ కూడా ఉందో లేదో చూద్దాము. అప్పుడు అంటే టెన్షన్ అనేది ఉండదు గదా! గాడ్ విల్ నిజంగా దేవుని చిత్తం నెరవేరితే మన పక్కన ఏవైతే ఆపేసుకున్నామో ఆ పనులు దేవుడే చేపిస్తాడనమాట. సో, నా లైఫ్‌లో సేమ్ అలాగే జరుగుతా వచ్చింది యూత్ క్యాంప్ విషయంలో. అంటే ఏంటంటే యూత్ క్యాంప్‌కి వెళ్ళాలని ఉన్నా గదా! సో, వెళ్ళు అనే వర్డొస్తే వెళ్ళు అంటే దేవుని చిత్తం అనేది అని నా లైఫ్‌లో అనుకున్నాను. మా అమ్మ అయితే క్షేమం అనే వర్డొస్తే నువ్వు వెళ్ళు అనింది. సో, లాస్ట్‌కి ఈ 2 వర్డ్స్ రాకపోతే ఎలా అనుకుంటా ఉండే. సరే అమ్మా నువ్వొక వర్డ్ అనుకున్నావు. నేనొక వర్డ్ అనుకున్నా గదా! సో, ఈ రెండిట్లో ఏ వర్డొచ్చినా నేను మార్నింగ్ ఎళ్ళిపోతాను యూత్ క్యాంప్‌కి అనుకుంటా ఉన్నా. సో, అంటే ఏంటంటే నాకు వితిన్ సెకండ్స్‌లో ఆన్సర్ వస్తేనే నేను 2 డేస్ అన్నా యూత్ క్యాంప్‌లో ఉంటా. లేదు వెయిట్ అనేది వచ్చిందనుకో, ఇంకా యూత్ క్యాంప్ అయిపోతది. ఎందుకంటే 25కి క్లోజ్ అయిపోతది. యూత్ క్యాంప్ అయిపోతది. నేను 20కి ప్రేయర్ చేసుకుంటున్నాము. నాకు 24 ఎగ్జామ్ ఉండే. సో, ఇప్పుడు ఈ గ్యాప్‌లో నాకు ఈ దేవుని విల్ అనేది తెలియకపోతే నాకు ఇంగ యూత్ క్యాంప్‌లో అంటే 2 డేస్ అన్నా ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తది. వాక్యం మనం వింటాము. ఏదైనా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే, ఆ వాక్యంతో మనం మాట్లాడుతా ఉంటాం గదా! సో, యేసయ్యా నువ్వు వెయిట్ చెయి అంటే నాకెట్లా అనుకుంటా ఉండే. బట్ ఏం వెయిట్ అనేది ఏం లేదు. వితిన్ సెకండ్స్‌లో నాకు ఆన్సర్ వచ్చేసింది. సో, యోహాను సువార్త చదువుతా ఉంటే నాకు ఫస్ట్ లైన్ గాక సెకండ్ లైన్‌లోనే వెళ్ళు అనే వర్డ్ ఉంది. అసలు నేను అనుకోలే అక్కడ ఒక ఆ వర్డ్ ఉంటదని గూడా నేనేమి ఎక్స్‌పెక్ట్ జేసి అనుకోలే. జస్ట్ ఆ టైంకి నా థాట్‌లో అదొచ్చేసింది. నేను అనుకున్నాను. సో, నిజంగా వచ్చేసినట్టే నాకు ఫుల్ షాక్‌లో ఉన్నా. అబ్బా! దేవుడు నిజంగా అంటే ఇది నెక్స్ట్ డేనే నేను వెళ్ళాలి గదా! సో, అందుకు వితిన్ సెకండ్స్‌లోనే ఆన్సర్ ఇచ్చాడు. బట్ సమ్‌టైమ్స్ కొన్ని వెయిట్ చేయమని చెప్తాడు. అసలు కొన్నైతే అస్సలు వద్దంటాడు. నా లైఫ్‌లో వద్దు అనేవైతే ఎన్నున్నాయి.